ఓం శ్రీ స్వప్న వరాహై నమః. ఓం శ్రీ దండిని వరాహై నమః. ఓం వార్తాళే నమః. అందరూ తప్పకుండా చాలా ప్రధానమైన విషయం వినండి లాస్ట్ వరకు కూడా. ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు 15వ తారీఖు వరకు కూడా బాగా సాధనలు చేయించడం జరుగుతుంది. ఈ సాధనలు అనేక నియమాలతో కూడిన పూజలు లాంటివి అయితే కాదు, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే కొందరు ఇంట్లో చేయకూడదు వారాహి మాత పూజలు అని కొందరు చెప్తున్నారు. దాని గురించి కొందరు భయపడే అవకాశం ఉంటుంది. నేను చేయించే విధానాలు ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు. ప్రతిరోజు రాత్రిపూట దైవ అనుగ్రహ సాధనలు అని చెప్పి రాత్రి 11 గంటలకు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఇప్పటికి 3.5 సంవత్సరాల నుంచి అది జరుగుతూనే ఉంది. పోయిన సంవత్సరం కూడా వారాహి మాత సాధనలు ఈ నవరాత్రులు చేసినప్పుడు ముందుగా నాకు, ఆ తర్వాత నలుగురికి వారాహి స్వప్న దర్శనాలైనవి. అలానే వాళ్ళకు కావాల్సిన మార్పులు కూడా వచ్చినాయి. ఈ మార్పులు రావడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం పాల్గొని నామస్మరణ వింటూ చివరికి ధ్యానంలో పాల్గొనడం. ఆ ధ్యానంలో వారాహి వారిని రూపదర్శనం, ఆ రూపాన్ని మనసులో పెట్టుకొని ధ్యానం చేయడం, ఓంకారం వింటూ ఆ విధంగా చేయటం వలన ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశం లేనే లేదు. ఎందుకంటే లలిత అమ్మవారైనా వారాహి అమ్మవారైనా మనకి తల్లి లాంటిది. లలిత అమ్మవారి సప్త మాతృకుల్లో ఒక మాతృక వారాహి అమ్మవారు. బండాసుడనే రాక్షసుని సంహరించడానికి అప్పుడు దండనాయికగా వారాహి అమ్మవారిని ఉంచారు. వారాహి అమ్మ ఆ విధంగా దండనాయకురాలుగా ఉండి, సైన్య నాయకురాలుగా ఉండి ఆ బండాసుని సంహరించడం జరుగుతుంది. ఇంకా ఈ పురాణాల గురించి ఎక్కువ చెప్పుకుంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి జరిగింది మొత్తం ప్రాక్టికల్గా జరిగింది అని కొందరు, అదంతా ఉదాహరణలు మనలో ఉన్నటువంటి అలాంటి రాక్షస గుణాలను తీసివేసి, చెడు కర్మలను తీసేసి మనకి ముక్తిని, మోక్షాన్ని ఇవ్వడానికి వాటిని ఉదాహరణను కొందరు చెప్తారు. కాబట్టి మనం అంత పురాణాల జోలికి డీప్గా వెళ్లకుండా దైవం ఉన్నదనేది మాత్రం తప్పనిసరిగా అందరూ నమ్మే విషయం. కాబట్టి ఆ దైవము లలిత అమ్మవారు ప్రధానంగా ముక్తి ఇవ్వడానికి ఎవరు తలుచుకుంటే వాళ్ళకి, ఎవరు కోరుకుంటే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి అలానే అమ్మవారి భక్తులైన వాళ్ళకి స్మరించినంత మాత్రాన భక్తితో ధ్యానంలో కోరికలు తీరేటిగా కూడా చేస్తారు. అలాంటి భక్తితో స్మరించే విధానము, తర్వాత ధ్యానము ఈ రోజు నుంచి రాత్రికి 11 గంటలకి ప్రతిరోజు ఉంటూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఇంతకుముందు జరిగిన 2 సంవత్సరాల్లో కేవలం నామస్మరణ, ధ్యానం అవి జరిగినాయి. ఈరోజు వాటితో పాటుగా విధానం అయిన తర్వాత అమ్మవారి అనుగ్రహంతో రాత్రులంద సమయం చాలా గొప్ప సమయం. అందులో వారాహి అమ్మవారికి రాత్రులంద సమయం అంటే అలా 1 అవర్ తర్వాత కుండల్ని యాక్టివేట్ అవ్వడానికి చేసే సాధన కూడా నేను చేస్తాను. అది ఉదాహరణగా రాత్రి మొదలుపెట్టాము. అందులో కూడా గొప్ప అనుభూతి వచ్చింది కొందరికి. అలా ఏమాత్రం భయపడకుండా నామస్మరణ భక్తి ఉంచుకొని నేను చెప్పే విధానాలను అర్థం చేసుకునే వాళ్ళకి ఈ నవరాత్రుల్లో మీకున్న కోరికలు తీరగటమే కాకుండా కుండల్ని యాక్టివేట్ అవ్వడానికి, కుండలిని చక్రాస్ బ్యాలెన్స్ అవ్వడానికి, బ్లాకేజ్ పోవడానికి, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవడానికి కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది ఇందులో పాల్గొనే వాళ్ళకి. అందుకని ఉపయోగించుకోండి. ఎంతో ధ్యానంలో, యోగాలో అనుభవం ఉన్న నేను చేయించే విధానాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆ నమ్మకాన్ని పెట్టుకొని ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి పూర్తిగా మంచి జరుగుతుంది. ఈరోజు రాత్రి 11 నుంచి మొదలవుతుంది. ప్రతిరోజు 11 గంటలని దైవ అనుగ్రహ సాధనలు ఉంటాయి. ఇంకా అలాంటి సాధన ఇంకా బాగా తెలుసుకుందాం, నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ధ్యానము, కుండలిని ఇలాంటివి ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకి ఉండే లైవ్లో కూడా పాల్గొనవచ్చు. అది మరలా రాత్రి 11 గంటలకు లైవ్ ఉంటుంది. ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు ఆ లైవ్ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి ఇష్టపడే అందరికీ కూడా మీరు షేర్ చేయండి. ఎక్కువ మందికి ఇది చేరడానికి తప్పకుండా లైక్ కూడా చేయండి. ఈ రోజు నుంచి అమ్మవారి అనుగ్రహం పొందే విధంగా చాలా పవిత్రమైన మనసుతో స్మరణ, ధ్యానం ఉంటుంది. ప్రత్యేకమైన పూజలు చేస్తేనే లోటుపాట్లు జరిగితే ఇబ్బంది అని చెప్పి
భయపడతారు కదా, అలా భయపడాల్సిన పని లేకుండా నేను నామస్మరణ, ధ్యానము, ఆ ధ్యానంలో ఉండే రూపదర్శనము, ఆ భక్తిభావము అది మీకు కలిగేట్టుగా జరిగిపోతుంది. ఆ రాత్రిలో నేను చేయించేది అలా జరిగిపోతుంది. అలా జరగడం వలన అమ్మవారి చూపు మీ మీద పడుతుంది. తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది. ధ్యాన సాధన లాంటివి బాగా అలవాటు ఉన్న వాళ్ళకి ఆ కుండల్ని యాక్టివేట్ అవ్వడం కూడా జరుగుతుంది. అందువలన ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ఓం శ్రీ స్వప్నవరాహ్యై నమః. సర్వే జనా సుఖినో భవంతు. సర్వలోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.